క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈరోజు అంశంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, గడిచిన కాలమంతా నీ కృపని కాపుదల దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి మరొక మారు నీ కృపా సన్నిధానంలో కూడుకొని నిన్ను స్తుతించడానికి, మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఏదైతే తండ్రి ఈ దినాన వాక్య భాగంలోకి వెళ్తుండగా నీ ఆత్మ సహాయాన్ని చెప్తున్న నాకును వింటున్నా నీ బిడ్డలకు కూడా అనుగ్రహించి నీ కాపుదలలో ఆది నుంచి అంతవరకు నీ ఆత్మ సహాయం ద్వారా నడిపించమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని అంతటిని కూడా నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క ప్రార్థన అతి వినయవిధేయులతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ది బైబిల్ టువర్డ్స్ అకాడమీ యొక్క ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న నా యొక్క ఆత్మీయ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరి ఆత్మలకు తనైన దేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అందరూ ఆనందంగా, సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. నేను కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనల వల్ల ఆనందంగా, సంతోషంగానే ఉన్నాను. పిల్లల ప్రాముఖ్యంగా ఈరోజు అంశము ఏంటి అంటే క్రైస్తవుని యొక్క ఔన్నత్యము అనే అంశాన్ని మనము ఈరోజు సిటిహెచ్ క్లాస్, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాస్లో 8వ తరగతి 8వ క్లాస్గా నేర్చుకుంటూ ఉన్నాము. ఈ యొక్క క్లాసులు నేర్చుకోవడం ఎందుకంటే మనము రేపటి దినాన బోధకులుగా, మరి కాపరులుగా సిద్ధపడే అవసరం ఉంది. కాబట్టి అందుకని ఈ యొక్క క్లాసులు మీ ముందుకు తీసుకురావడం, మేము తెలుసుకున్న వాటిని మీ ముందుకు, మరి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం వలన ఈ యొక్క అంశాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీటిని వింటున్న మీరు కూడా మరి అనేకులకు ఈ యొక్క క్లాసులు వినిపించేవారుగా, మరి ది బైబిల్ టువర్డ్స్ అకాడమీలో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఉంటున్నాయి. ఇవి మీరు అనేకులకు షేర్ చేసి, మరి సబ్స్క్రైబ్ చేసి వీటిని అంశాలని వారికి అందించగలరని మేము క్రీస్తు ప్రేమను బట్టి బతిలాడుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు అంశము క్రైస్తవుని ఔన్నత్యము. గడిచిన కాలంలో మనము నేర్చుకున్న అంశం ఏంటంటే సంఘ నిర్మాణంలో దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి అనే విషయాన్ని మనము చాలా సవివరంగా మరి నేర్చుకున్నాం. పిల్లరా, ఈరోజు మనము నేర్చుకునే అంశము క్రైస్తవుని ఔన్నత్యము. క్రైస్తవుని యొక్క ఔన్నత్యం ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. పిల్లరా, ఎందుకు ఈ క్రైస్తవుని యొక్క ఔన్నత్యం నేర్చుకునే అవసరం ఏమై ఉంది అంటే, ప్రాముఖ్యంగా భూమి మీద ఉన్న మొట్టమొదట మరి క్రైస్తవులుగా పిలబడిన వారు ఎవరు అంటే, ఎప్పుడు పిలవబడిందంటే మొదటి శతాబ్దంలో. బైబిల్ చెప్తున్న విషయము మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, వారు కలిసి యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యము బోధించిరి. అప్పుడు వాక్యం బోధించినప్పుడు మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడినరు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మరి పిల్లరా, మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులుగా పిలబడ్డారు అని మనము వాక్యంలో చూస్తున్నాము. సంఘములో మరి సంఘమను శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు కలిగి ఉన్న శరీరములో, సంఘంలో మనము చేర్చబడుతున్నాము. మనము అయితే క్రీస్తుకు శిరస్సుగా కలిగిన మనము అంటే, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్న మనం అంటే సంఘమను శరీరంలో మనం చేర్చబడుతున్నాము. ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు. ఆ క్రీస్తు శిరస్సుగా కలిగి ఉన్న మనము ఎలాంటి మహిమను కలిగి ఉన్నాము, ఎలాంటి ఔన్నత్యము కలిగి ఉన్నాము, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నాం. పిల్లరా, ఇవన్నీ మనము నేర్చుకొని మనం గ్రహించాల్సిన అవసరము ఎంతకైనా ఉంది. పిల్లరా, ఇక్కడ మనము పరిశీలన చేస్తే దేవుని చిత్తం మనలో నెరవేరాలంటే, దేవుని సంకల్పం మనలో నెరవేరాలంటే, దేవుని చిత్తంలో మనం ఉన్నామా, మనం ఎలాంటి అవగాహన కలిగి ఉన్నామో ఆ సంఘము గురించి. ఈ క్రైస్తవునిగా మనం సంఘంలోనికి వెళ్తున్నాం కదా, సంఘంలో చేర్చబడినాము.
సంఘంలో చేర్చబడినప్పుడు మన యొక్క స్థితిగతులు ఏంటి, మన గొప్పతనం ఏంటి, మన ఔన్నత్యం ఏంటి అనే విషయాన్ని మనకు తెలిసేనా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘంలో చేర్చబడిన నా యొక్క పరిస్థితి ఏంటి అనేది మనము గ్రహించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా గ్రహించి అర్థం చేసుకున్నప్పుడే మనము దేవుని యొక్క సంకల్పంలో మరి ఉంటాం పిల్లరా. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే, ఒకప్పుడు దేవుడు ఆదామును కన్నాడు. ఆదాము తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష ఇచ్చి తన ద్వారా మనల్ని మన పాపముల నుండి విమోచించి ఆయన ద్వారా మనల్ని మళ్ళా తన కుమారులుగా మరి కన్నాడు అంటుండు. పిల్లరా, ఈ యొక్క ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అదే మనము గడిచిన కాలంలో దేవుడు సంఘాన్ని గురించి ఏదైతే సంఘ నిర్మాణంలో అనాది సంకల్పము ఏదైతే ఉందో దాంట్లో మనం చాలా క్లుప్తంగా మరి సంఘాన్ని ఏ విధంగా చేయాలనుకున్న ఎప్పటి నుంచి అనుకున్నాడు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మరి సంఘాన్ని గురించి దేవుడు సంకల్పం అనేది ఉన్నది అని చెప్పేసి మనం చాలా వివరంగా మనం నేర్చుకున్నాం పిల్లలు. అలాంటి మనము ఇప్పుడు దేవుని యొక్క సంకల్పంలో అంటే మన యొక్క ఔన్నత్యం ఏంటి, మన యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు ఆదామును కన్నానంటుడు. తప్పిపోయిన ఆదాము తప్పిపోయినప్పుడు మళ్ళీ భూమి మీద ఉన్న వారందరూ కూడా పాపం చేసినప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకంతో పంపించి యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనల్ని దేవునికి కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఆ యొక్క ప్రణాళిక దేవుడి ఏర్పాటు ఏంటి అనేది మనం ఈరోజు చూసుకుందాం పిల్లరా. ఈ ప్రణాళిక ఏర్పాటు చేసిన క్రమంలో మళ్ళీ మనము ఏమవుతున్నామంటే మనం మళ్ళీ కనబడుతున్నాము. ఎలా కనబడుతున్నాము మనము అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం పిల్లరా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అనేకమైన ఒక 36 పాయింట్స్ ఉన్నాయి. నేను చెప్పుకుంటూ వెళ్తాను, దయచేసి వింటున్న వాళ్ళు రాసుకోండి. మనకు చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వినండి, తెలుసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మనల్ని మరలా కన్నాడు. ఏ విధంగా కన్నాడు అంటే సత్యవాక్యం వలన మనల్ని మరలా కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము మనం చూసుకుంటే, ఆయన తన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. తన సంకల్పం ప్రకారం కన్నాడు పిల్లరా. తన సంకల్పం ప్రకారము మనము కనబడినటువంటి వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులు. క్రీస్తు శరీరం అనే సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు వాక్యము చేత కనబడిన వారు, దేవుని చేత మరి కనబడిన వారు. ఎలా అంటే క్రీస్తు శరీరంలో ఒక అవయములుగా ఉండటానికి అంటే మనము మళ్ళీ కనబడిన వారము. కానీ ఇక్కడికి వస్తున్న వారు ఏ విధంగా కనబడాలంటే వాక్యం వలన. ఏ వాక్యము? సత్యవాక్యం వలన మనము కనబడాలి. తన వాక్యము సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం మనల్ని కన్నాడంటే మనము దేనికోసము మరి క్రైస్తును నమ్ముకుంటున్నాము. చాలామంది మనం చూసుకున్నట్టయితే రోగం తగ్గడం కోసము, మరి ఇంకా దేనికోసము ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసము, మరి మనకు కలిగి ఉన్న అప్పుల కోసము, దేనికోసము నేను వచ్చి ఉన్నాను క్రీస్తు దగ్గరికి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లరా, మనము చూసుకున్నట్టయితే గత వారంలో కూడా సువార్త యొక్క విశిష్టతలో కూడా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం, చూసాం. సువార్త ఎలాంటిదంటే దేని గురించి సువార్త, ఏ సువార్తను విని మనము యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, దేని నమ్మడం వల్ల మనము దేని వల్ల మనం రక్షింపబడతాము, దేనిలో ఉంది మనకు రక్షణ, సిలువను గురించిన వార్త, నశించుతున్న వారికి వెరితనంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అందుకని ఏమంటారు, సువార్తల గురించి నేను సిగ్గుపడను కాను, ఎలాగైనా నమ్ము ప్రతి వారికి కూడా మొదట యూదునికి గ్రీసు దేశస్థులకు రక్షణ కలిగజేయడానికి అది దేవుని శక్తి. ఏ సువార్త అంటే సిలువను గురించిన వార్త, నశిస్తున్న వారికి వెరితనంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయినది సిలువను గురించి వార్త అని చెప్పేసి అంటున్నాడు. అందుకనే అంటున్నాడు అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా, నేను ప్రకటించిన సువార్తను కాక మరొక సువార్తను నేను మీకు ప్రకటించేలా అని చెప్పేసి అంటూ ఉంటాడు.
మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్త ప్రకటిస్తున్నాను ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకున్న ఏడలా దానివల్ల మీకు రక్షణ పొందురు అని చెప్పేసి అంటున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్త మీకు ప్రకటిస్తున్నాను ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారైందరూ. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అని చెప్తూ, అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు చనిపోయాను, మృతి పొందాను అని చెప్తూ ఆయన సమాధి చేయబడ్డాడు, మూడో దినం లేఖన ప్రకారం తిరిగి లేచాడు అనే దాని గురించి చెప్తా ఉన్నాడు. అది ప్రియులరా ఆ సత్యవాక్యం. కాబట్టి ఈ సత్యవాక్యం చేత మనము కనబడాలి. ఈ విధంగా మనము కనబడితేనే ఈ శిరస్సుకు అతుక్కొని, అంటే క్రీస్తు అనబడిన శిరస్సుకు చేత మరి శిరస్సు నుండి అతుక్కోబడి మరి నరముల చేతను కీళ్ళ చేతను అభివృద్ధి పొందుతామని వాక్యం చదివిస్తుంది. ఈ వాక్య ప్రకారము మనము బాప్తీసం పొందాలి. అదే వాక్య ప్రకారం మనం బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడితే వారి యొక్క పరిస్థితి ఏమిటంటే మరి వారి యొక్క ఔన్నత్యము చాలా గొప్పది అని చెప్తున్నారు. ఒకవేళ అట్టి విధంగా కాక మరి ఆ విధంగా కాక మరి వాక్యం వినక ఏదో రోగముల కోసమో లేక ఈ లోక సంబంధమైన వాటి కోసమో ఆశించి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారి యొక్క పరిస్థితి ఏమని చెప్తుందంటే వాక్యము, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే జీవించుచున్నావని నీ సంఘానికి వెళ్తున్నా అంటే వెళ్తున్నా అంతే, కానీ మీరు సత్యవాక్యం వలన మరి కనబడిన వారు కాదు. కాబట్టి సత్యవాక్యమును బట్టి మరి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో యేసుక్రీస్తు నామంలో తప్ప మరే నామంలో బాప్తిసం పొందకూడదు అని చెప్పేసి అపోస్తులు ప్రవక్తలు ఏదైతే చెప్పిండ్రో దాని ప్రకారం కాకుండా మన ఇష్ట ప్రకారంగా మనము బాప్తిసం తీసుకుంటే వారి యొక్క విషయం ఏంటంటే జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా వారి యొక్క స్థితిగతులు ఉంటాయి పిల్లరా. మరి ఇప్పుడు మనము ఏ విధంగా కనబడినామంటే సత్యవాక్యం వలన అక్షయ బీజం నుండి కనబడిన వారము, క్షయబీజం నుండి కాక అక్షయ బీజం నుండి కనబడిన వారము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఒకసారి మనం చూసుకున్నట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చదువుకున్నట్టయితే అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతున్న మాట, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయభుజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏ విధంగా పుట్టింపబడిన వారు అని వాక్యం సెలవుతుందంటే మీరు క్షయబీజం నుండి కాదు, అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు. క్షయబీజం నుండి కాదు, అక్షయబీజం నుండి. అక్షయబీజం అంటే శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యము మూలంగా, దేవుని యొక్క వాక్యం శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా పుట్టింపబడినారు. అట్టివారే క్రైస్తవులు. వారిని క్రైస్తవులు అంటారు. వాళ్ళు దేవుని అనాది సంకల్పంలో మరి ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు శిరస్సును అంటుకొని జీవించుతున్న వాళ్ళు, సంఘంలో చేర్చబడిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రియులారా. అది ప్రియులారా, ఒకప్పుడు మరి వాక్యము ద్వారా కనబడాలి. వాక్యం ద్వారా కనబడిన వాళ్ళు. ఒకప్పుడు దేవుడు ఎవరిని కన్నాడు? ఆదామును కన్నాడు అంటుండో. దేవుడు ఆదాముకు కుమారుడుగా చెప్పబడుతుంది. కైనాను ఏనోసు సేతుకును, సేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారులుగా చెప్పబడుతున్నారు. మనం కూడా ఇప్పుడు వాక్యం ద్వారా కనబడి దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం పిల్లరా. మనం ఎవరమై ఉన్నాము ఇప్పుడు అంటే చాలా మరి క్రైస్తవుని యొక్క ఔన్నత్యము ఏంటి తెలుసుకుంటూ పిల్లరా, మనము అక్షయబీజం నుండి కనబడిన దేవుని కుమారులుగా మనం ఇప్పుడు పిలువబడుతున్నాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం 2వ పైన ఇది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని చెప్పేసినాము. దేవుని కుమారులయ్యుందురు. దేవుని యొక్క ఆత్మ నియమమును అనుసరించి మరి నడుచుకొని ఉంటారు. అలా నడుచుకున్న వారు దేవుని కుమారులై ఉంటారు పిల్లరా. ఇప్పుడు మనం ఏమైదాము? ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నామని చెప్పేసి అంటుండు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకుంటే పిల్లరా అక్కడ కూడా చెప్పబడుతుంది. పిల్లరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దుము గనుక ఆయనను పోలి ఉందుము. ఎవరిని? దేవుని పోలి ఉందుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు పిల్లరా ఇప్పుడు మనము ఆయనను పోలి ఉందుము.
సమరూపంగా గలవారంగా ఉంటాము అని మార్చబడతామని చెప్పేసి, ఆయనకు రూపంగా మార్చబడతామని ఉంటామని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని కుమారులమై ఉన్నాము. ఈ భూమి మీద మరి మనం ఏమై ఉన్నామంటే దేవుని కుమారులం. ప్రాముఖ్యంగా మనం ఆలోచించుకుంటే ఇక్కడ భూమి మీద 2 గ్రూపులుగా ఉన్నట్టుగా మనం చేస్తున్నాం. ఒకటి దేవుని కుమారులు, ఒకటి రెండోది అపవాది కుమారులు అని చెప్పేసి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుచున్నారు అని. ఆది నుండి వాడు నరహంతకుడు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఎవరు సత్యమందు నిలిచిన వారు కాదు అంటే వాళ్ళే సాతాను కుమారులు. వాని యందు సత్యం ఏది లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని చెప్పేసి అంటూ ఉంటున్నాం. మనము ఇప్పుడు ఏమై ఉన్నామంటే దేవుని కుమారులం. ఇంకా చూసుకున్నట్టయితే దేవుని వారసులము, క్రీస్తుతోటి కూడా వారసులము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనం చూసుకున్నట్టయితే వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూసుకున్నట్లయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మనం దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందినట్లు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోటి వారసులము. చూడండి పిల్లల, క్రీస్తుతో కూడా వారసులము. శరీరరీతిగా కాదు, మనము శరీరరీతిగా ఈ లోకంలో మనము ఎవరికి వారసులము అంటే అవుతామంటే మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారసులం అవుతాము. కానీ ఇక్కడ మనం చూస్తే మనము ఎవరికి వారసులము అంటే దేవునికి వారసులం అవుతాము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తు కూడా మనము వారసులము. అక్షయ బీజం నుండి పుట్టింపబడినము. వాక్యమన్న అక్షర బీజం నుండి సత్య వాక్యం వల్ల పుట్టింపబడిన వానము అని చెప్పేసి చూస్తున్నాం పిల్లరా. ఇంకా చూసుకున్నట్టయితే గలతీలకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయము 6-7 వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతుంది, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. మనము దేవుని యొక్క వారసులము అని చెప్తున్నారు. తన కుమారుని ఆత్మ కుమారుని ఆత్మ ఎవరిలోకి అయితే ఉంటుందో అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధుల మనలో ఉంటే మనము ఆయన ద్వారా వారసులం అని చెప్తుంది. ఈ లోక సంబంధులైన తల్లిదండ్రులు ద్వారా సంక్రమిస్తున్న ఆస్తులు లాంటివి కాదు దేవుడు మనకి ఇస్తున్న ఆస్తి. ఎలాంటి ఆస్తి మరి? ఎలాంటిది? దేవుడిచ్చే ఆస్తి ఏంటి? దేవుడిచ్చే గొప్పతనము ఏంటి? క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించిన మహిమ ఎలాంటిది అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యము మనకు ఆయన ద్వారా మనకు ఇచ్చాడు పిల్లరా. అలాంటిది స్వాస్థ్యము మనకు ఇచ్చిండు. ఒకసారి చూద్దాం పిల్లలు, అది కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. ఏంటి పిల్లరా? యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకుంటున్నాము? దేనికోసం యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాము? యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకుంటున్నారో కూడా తెలియని భ్రష్టత్వంలో ఈరోజు లోకంలో మరి క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు ఉన్నారు పిల్లలు. సాతానుడు మనల్ని వారిని నడిపిస్తున్నాడు. ఈరోజు క్రీస్తును స్థిరస్థితిగా కలిగి సంఘంలో ఉన్న చేర్చబడిన వారు కలిగి ఉన్న క్రైస్తవులు కలిగి ఉన్న యొక్క మహిమ, అధికారము, ఔన్నత్యము ఏంటి అసలు ఎలాంటిది గ్రహించలేనట్టి స్థితిలోనికి సాతానుడు మరి వారిని తోసేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, కేవలం భూ సంబంధమైన వాటి కోసమే, ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాలని చెప్పేసి చెప్పుకుంటున్న వారు మన ఎందుకోసం యేసుక్రీస్తును నమ్ముకుంటున్నాము? క్షేమైనటువంటి వస్తువుల కోసమా? క్షేమైనటువంటి వీటి కోసమా? మరి యేసుక్రీస్తుని దీని అందే లక్ష్యం ఉంచి మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామా? దేని యందు లక్ష్యం ఉంచి వచ్చాము? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. మనం పొందుకుపోయే స్వాస్థ్యం ఏంటిది? మనకు ఎలాంటి వాడబారనే స్వాస్థ్యము క్షయమైపోయేది కాదు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనే స్వాస్థ్యం మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇస్తే వీటి కొరకు క్షయమైపోయే వాటి కోసము నేడు క్రీస్తుని నమ్ముకుంటున్న వారిని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇంకా మనల్ని తేజోవాసులైన పరిశుద్ధుల్లో పాలు భాగస్తులుగా చేస్తూ ఉన్నాడంట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొలసీలకు
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం తీసుకున్నట్టయితే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువరగునట్టు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమానుకుంటున్నాను అని చెప్తున్నాము. తేజోవాసులైన పరిశుద్ధుల్లో స్వాస్థ్యము పిల్లరా, తేజోవాసుల స్వాస్థ్యంలో పాలువరన్నట్టు వాళ్లకు కలిగిన స్వాస్థ్యము మనము పాలువరం అవుటకు. అందులో ఎవరున్నారు? తేజోవాసులైన పరిశుద్ధుల్లో ఎవరున్నారు? ఎక్కడున్నారు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనము పాలువరమట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన వాడు ఎవరు? దేవుడు. అందులో ఎవరెవరున్నారు? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఉన్నవారు. వారిలో పాలుభాగస్తులు నేడు క్రైస్తవులు అన్నవారు పొందుకుంటున్నారని తెలుసుకుంటున్నారా? ఎంత గొప్ప ఔన్నత్యం మనకు దేవుడు క్రీస్తుని నమ్ముకోవడం వల్ల మనము సంఘంలో చేర్చబడడం ద్వారా ఇంత గొప్ప ఔన్నత్యం కలిగి ఉంటే దీని గురించి మనము తెలుసుకుంటున్నామా లేదా? లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం కావాలని ఇంకా చూసినట్లయితే ఈ లోక సంబంధం మనకు ఏమి లేకపోవచ్చు, కానీ అనేక మనకు అనుకుంటారు కొందరు, నాకు ఈ లోకంలో ఏం లేవుతానని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు సంఘంలోకి వచ్చి. కానీ నీకు కలిగి ఉన్న ఔన్నత్యం, నువ్వు ఎంత గొప్ప ఐశ్వర్యం కలిగి ఉన్నావు నీకు తెలుసు. అసలు ఇక్కడ పౌలు గారు ఏం చెప్తా ఉన్నారు ఒకసారి యుద్ధం. దరిద్రమైనట్టు అనేకులకు ఐశ్వర్యం ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూసుకుంటే కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో మనం చూసుకున్నట్టయితే అక్కడ 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 8 నుంచి 10 వచనాల్లో ఉన్నది. ఘనత వలన దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగంధమైనట్టు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బావుగా తెలవబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్టు ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్టు చంపబడిన వారము, దుఃఖింపబడిన వారమైనట్టు ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము, దరిద్రమైనట్టు అనేకులకు ఐశ్వర్యం కలిగించువారము. చూడండి, దరిద్రులమైనట్టు అనేకులకు ఐశ్వర్యం కలిగించువారము, ఏమీ లేని వారట్లుండి సమస్తం కలిగిన వారము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడండి, అనేకులకు ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం ఇస్తున్నారు? పరలోక ఐశ్వర్యం. పిల్లరా, మనం ఇచ్చే ఐశ్వర్యం మనం ఏం లేదని చెప్పేసి అనుకోవద్దు. దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం పరలోక ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం మనము ఇస్తున్నాం. ఈ లోకంలో మనకేది లేకపోవచ్చు, అయితే మనకు ఎక్కడుంది అంటే పరలోకం ఉంది. మన సమస్తం కలిగిన వారము. ఏం కలిగినాము? ఒకడు లోకమంతయు సంపాదించిన తన ప్రాణం పోగొట్టుకునేలా వానికి ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం అంటారు? లోకంలో ఉన్నది అంతా సంపాదించుకున్నావు, కానీ నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేం లాభము? మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమి తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకోపోలేదు. తల్లి గర్భం నుండి దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే తిరిగి వెళ్తాము, కానీ వెళ్ళిపోతాం. కాబట్టి ఇంకా మనం పరిశ్రమ చేసుకుంటే ఈ లోకంలో మనము క్రీస్తుని నమ్ముకున్నామంటే ఆ ఐశ్వర్యాన్ని పంచిపెట్టేవారముగా ఉన్నామని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం. అంత గొప్ప ఐశ్వర్యం మనం కలిగి ఉన్నాం పిల్లరా, పరలోక ఐశ్వర్యము. ఇంకా 6వది మనం చూసుకున్నట్లయితే క్రీస్తునందున ఎడల నూతన సృష్టి అంట. క్రీస్తునందున ఎడల నూతన సృష్టి మనము ఇక్కడ చూసుకున్నట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల నూతన సృష్టి, పాతవి గతించనిగో కొత్తవాయను అని చెప్తుండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము నూతన సృష్టి. ఎప్పుడైతే యేసు క్రీస్తు నామంలోనికి బాప్తిసం పొందుకుంటామో అప్పుడే మనము మనకు పాప క్షమాపణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ అను వరము పొందుతాము. రక్షణ అనేది మనకు ఉచితంగా ఇచ్చినది. కృప రక్షణ అనేది మనము ఉచితంగా పొందుకున్నాం. అయితే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు క్రైస్తవుడికి ఉంది. మనం కాపాడుకోవాలి. కాబట్టి మనము ఎవరమంటే ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మనం ఎవరము? నూతన సృష్టి అంటే దేవుడు ఒకప్పుడు ఆదామును కన్నాడు అంటుండు. ఆదాము నుండి అవ్వను వేరుపరిచాడు, వారిద్దరూ జతపరిచాడు. ఆదాము ఎవరి పోలికగా, ఎవరి స్వభావం మందు సృజింపబడ్డాడు అంటే దేవుని పోలికగా, దేవుని స్వభావం మందు మనం ఆదాము సృజింపబడ్డాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మనము ఎవరమంటే నూతన సృష్టి అంటే ఉన్నటువంటి నూతన సృష్టిలో ఉన్నటువంటి మనము ఎవరి స్వభావము, ఎవరి పోలికగా మరి మార్చబడాలి? దేవుని స్వభావం నందు మార్చబడాలి. దేవుని స్వభావం నందు మనము పాలి భాగస్థులమవుతున్నాము అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక
1వ అధ్యాయము 4వ వచనము మనం చూసుకున్నట్లయితే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందు భ్రష్టత్వము ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం నందు పాలువారున్నట్లు వాటిని అనుగ్రహించను. చూడండి, దేవ స్వభావం నందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించిన. ఎందులో భాగస్వామవుతున్నాము నేడు క్రైస్తవులు అంటే దేవ స్వభావంలో భాగస్వామవుతున్నాం. పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిసం పొంది రక్షణ పొందుదామో అప్పుడే మనము దేవ స్వభావంలో పాలువారై ఉంటాము. దేవ స్వభావంలో పాలువారమగునట్టు అని చెప్పేసి అంటూ ఉన్నట్లు ఇంకా మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము 8వ పాయింట్ పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూసుకుంటే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు ఏం చేయాలని ఏమవుతుంది ఇక్కడ అంటే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోగలరు అని చెప్పేసి అంటున్నాను. ఇంకా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్నాను అని చెప్పేసి అంటున్నారు 9వ పాయింట్లో. దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నమాట. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24లో ఉంటుంది. ఇప్పుడు 4:23-24లో చూసుకుంటే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నవలెను. క్రైస్తవులు ఏంటి? దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని, ఇది క్రైస్తవుల యొక్క ఔన్నత్యము. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత గలవారమకు అని చెప్తున్నారు. క్రీస్తుకు సమమైన సంపూర్ణత గలవారమవునట్లు అంటుండ్రు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 వచనంలో 10వ పాయింట్లో చూసుకున్నట్టయితే 10వ పాయింట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవరమగు వరకు ఆయన ఇలాగ నియమించను అంటుండ్రు. అందుకని పౌలు గారు ఏం చెప్తుండ్రు? పౌలు క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన కలుగుతున్నానని చెప్తున్నాను. క్రీస్తు స్వరూపం మన అందు ఏర్పడాలట పిల్లరా. ఇక్కడ ఏకత్వం పొంది అంటే ఏ ఏకత్వం పొందాలంటే ఆ రోజు అంటున్నాడు మనం ఏంటి ఏ ఏకత్వం పొందాలంటుండో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం ఉంటుంది. దేవుని కుమారుని విషయంలో జ్ఞాన విషయంలో ఏకత్వం, సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను అంటున్నారు. క్రైస్తవులము ఏకం కండి అని చెప్తుండ్రు. ఎందుకు ఏకం కావాలి? ఏ విషయంలో ఏకం కావాలంటే వాక్య విషయంలో ఏకం కావాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎప్పుడైతే మరి వాక్యం వింటున్నామో, వాక్యం ప్రకారంగా మరి చదువుతున్నామో, మరి అప్పుడే మనము ఆధ్యాత్మికంగా బలపరచబడేవారము అయితేము. వాక్య విషయంలో ఏకం కావాలి అని చెప్పేసి అంటున్నాము. ఇంకా ప్రభు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడుచున్నాము అని చెప్పేసి అంటుండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే 11వ పాయింట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుంటే మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క ఆ మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడాలా లేదా మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకుంటలేమా? మహిమ అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు అంటుండ్రు. ప్రతిఫలించుచున్నామా లేదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం పిల్లరా. ఈరోజు దేవుని అనాది సంకల్పంలో క్రైస్తవుడు కలిగి ఉన్న మహిమ ఎలాంటి మహిమను దేవుని కోసము యేసుక్రీస్తును దేనికోసం యేసుక్రీస్తును మనం నమ్ముకుంటున్నాము? ఎవరి కోసము నమ్ముకుంటున్నాము?
పిల్లల బోధించే వాళ్ళు కూడా బోధించే వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. దేన్ని బోధిస్తున్నట్టే ఈ లోక సంబంధమైన వాటిని మరి సంఘంలో నేడు చెప్తా ఉన్నారు, దాంట్లోనే చేర్చబడుతున్నారు. దేనికోసం మరి సంఘంలో చేర్చబడుతున్నటువంటి వాళ్లకు కూడా అర్థం కావడం లేదు. ఈ లోక సంబంధమైన అనారోగ్యం కోసమో ఇంకా దేనికోసమో వాళ్ళు చేర్చబడుతున్నారు. ఇంకా మనం బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ 12వ పాయింట్, క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము, ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము అని చెప్తుండ్రు. ఎదుగుదుము. క్రీస్తు శిరస్సు కలిగిన సంఘంలో చేర్చబడిన క్రైస్తవుని యొక్క పరిస్థితి ఏమిటంటే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. ఎందుకంటే మనము వాక్యం మూలంగా జన్మించాము. దేవుని వాక్యము, దేవుని కుమారుని యొక్క స్వభావం ధరించుకొని ఉన్నాము. క్రీస్తుని ధరించుకొని ఉన్నటువంటి మనము ఏ పరిస్థితి, ఎక్కడ పరిస్థితి మనము పొందుకున్నాము, ఎక్కడ పరిస్థితి, మన పరిస్థితి ఎక్కడుంది ఇప్పుడు క్రైస్తవులది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. పిల్లరా, మనము చూసుకున్నట్టయితే పాముడో పాయింట్ మనం చూసుకున్నట్టయితే క్రైస్తవుని యొక్క పౌరస్థితి పరలోక పౌరస్థితి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకుంటే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని కనిపెట్టుకుని ఉన్నాం అంటుండ్రు. ఇక్కడ ఈరోజు సంఘంలో చేర్చబడిన వారు ఎలాంటి వారంటే పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారు. పిల్లల శరీర పౌరస్థితి ఈ లోకంలో ఉంది, కానీ సంఘంలో చేర్చబడిన వారి యొక్క మన పౌరస్థితి, ఆత్మకు పౌరస్థితి ఎక్కడుంది మన పౌరస్థితి? ఈ సత్య వాక్యం మూలంగా జన్మించిన వారి యొక్క సంఘంలో చేర్చబడిన వారి యొక్క పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది అని చెప్పేసి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. పిల్లరా, ఇంకా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారు క్రైస్తవుల యొక్క ఔన్నత్యం. పిల్లరా, 14వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారు అని చెప్పేసి అంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-19 వచనం మనం చదువుకుంటే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందును తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏమై ఉన్నారు పిల్లలు? ఇప్పుడు మనము దేవుని పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారమై ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇదే 3వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్టయితే దేవుని కుటుంబ సభ్యులం అని చెప్తున్నారు. ఈ హేతు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అని చెప్తా ఉన్నాడు. పరలోకమందును భూమి మీద ఉన్న కుటుంబం ఎవరో దేని గురించి ఆ కుటుంబం అని చెప్పబడుతుంది? పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారును ఉండుట కోసము కాదా మనం ఎవరము? యేసుక్రీస్తు మరి మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకోసం? మనల్ని ఏర్పరచుకున్నది అంటే దేవుడు యేసుక్రీస్తులో మనల్ని అంటే పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారును దేవుని కుటుంబ సభ్యులుగా ఉండటకు, భూమి మీద ఉన్న వారిని పరలోకంలో ఉన్నవారు కానీ ఏకంగా సమకూర్చాలని దేవుడు సంకల్పించాడు. భూమి మీద ఉన్న వారిని పరలోకంలో ఉన్న వారిని ఏకంగా సమకూర్చడానికి దేవుడు సంకల్పించాడు. అందుకనే ఇక్కడ మనం చూసే యేసుక్రీస్తు శిరస్సు కలిగినటువంటి సంఘమును ఆయన శరీరంలో చేర్చబడిన వారు, భూమి మీద ఉన్నవారు కానీ పరలోక ఉన్నవారు ఏ పరిస్థితి కలిగి ఉన్నారు అంటే వారి యొక్క పరిస్థితి ఎక్కడ ఉన్నది అంటే పిల్లల పరలోకమందు ఉన్నది. కాబట్టి పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనము ఎవరి కుటుంబంలో చేర్చబడినాము అంటే దేవుని కుటుంబంలో చేర్చబడిన వారంగా మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి చెప్పే వాళ్ళంతా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చెప్తా ఉన్నారు సంఘంలో. ఈ లోకంలో ఉన్న వాటిని వినేవాళ్ళు కూడా ఈ లోక సంబంధమైనటువంటి చెప్పినప్పుడు అబ్బా చాలా చక్కగా చెప్తున్నారు మా పాస్టర్ అని చెప్పి చప్పట్లు కొడుతూ ఉన్నారు. ప్రియులారా, ఒక్కసారి మరి వాళ్ళు చెప్తున్నది అంతా ఏంది కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముల గురించి వారు చెప్తా ఉన్నట్టుగా మనము వాక్యంలో పరిశీలిస్తున్నాము. కాబట్టి ఒక్కసారి వాటిని వినే మనము ఏం చేస్తున్నాము అంటే
అంటే చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ చప్పట్లు కొడుతూ మరి ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఒకసారి మనం పరిశీలించుకోండి. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నది. మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నాము. దేవుని కుటుంబం ఎక్కడ ఉంది అంటే ఎక్కడెక్కడ విస్తరించున్నది? పరలోకమందును భూమి మీదను ఉన్నది దేవుని యొక్క కుటుంబం. దీని అర్థము ఏంటి అంటే దేవునికి రెండు కుటుంబాలు ఉన్నాయని కాదు, ఒకటే కుటుంబం, అది పరలోకమందు భూమి మీదగా విస్తరించిందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుని కుటుంబంలో మనము ఉన్నాము ఇప్పుడు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు. ఇక్కడ ఉన్న వాళ్ళకు మనము ఇక్కడున్న వాళ్ళకు అంటే తండ్రి ఆత్మలకు తండ్రి. ఎవరెవరికి తండ్రి అంటే పరిశుద్ధాత్మకును యేసుక్రీస్తుకును సంఘంలో చేర్చబడిన వారు కూడా తండ్రి ఎవరు? ఒక్కడే తండ్రి, ఆయనే అందరికీ తండ్రి అయిన దేవుడు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనము 15వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము అని చెప్పబడుతుంది. క్రైస్తవులు ఔన్నత్యం ఏంటి? క్రైస్తవుని యొక్క ఔన్నత్యము క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న ఔన్నత్యం ఎప్పుడైనా మనకు సంఘంలో బోధింపబడిందా అంటే బోధింపబడలేదు. కాబట్టి మనము ఒక్కసారి తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నీ ఔన్నత్యం ఏంది, నీ గొప్పతనం ఏంది అనేది తెలుసుకో. 15వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం అంట క్రైస్తవులు. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి అని చెప్పేస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నాము? మనం ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడినాము? చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వాళ్ళం. ఎందుకంటే మనము పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు, మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయుటకు మనం ఎవరమంటే రాజులనే యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంటే ఇది మనకు తెలియకుండా చేస్తున్నాడు సాతానుడు పిల్లరా. ఇది మనకు తెలియకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకున్నట్టయితే 16వ పాయింట్ మనము పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వచ్చి ఉన్నాము. ఎక్కడికి వచ్చి ఉన్నాము? ఇప్పుడు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వచ్చి ఉన్నామట. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22-24 మనం చూసుకున్నట్టయితే ఇప్పుడైతే సీయోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును ఇంకా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎంత గొప్ప ఔన్నత్యం పిల్లరా నేడు క్రైస్తవులు. ఎక్కడికి వచ్చి ఉన్నాం మనము? ఏంటి? సీయోను కొండకును మరి జ్యేష్ఠుల సంఘం యొద్దకు వచ్చినాం అంటున్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రోక్షణ రక్తం యొద్దకు వచ్చినాం అంటున్నాడు పిల్లరా. ఎంత వారి మహోత్సవమునకు అందరిని అధిపతిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు సంఘంలోకి వచ్చిన అంటే వారికి కలిగి ఉన్న ఔన్నత్యం ఏంటి మనం తెలుసుకుంటలేమో ఒక్కసారి పరిశీలించిన పిల్లలు. ఇక్కడ మనం ఇంకా 17వ పాయింట్ దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేయబడి ఉన్నారట. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారట దేవుడు. ఎవరు అంటే తండ్రి. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నట్టయితే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిండు అని చెప్పేసి వాక్యం తెలుస్తుంది. ఎవరు అంటే తండ్రి చేశాడు. ఏం చేశాడు అంటే మనల్ని అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎప్పుడైతే మనము యేసు క్రీస్తులోని బాప్తిసం తీసుకుంటామో అప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు జరిగేది ఏమిటంటే మన నరక పౌరస్థితి నుండి విడుదల పొంది మనం పరలోక పౌరస్థితిని పొందుకుంటాం పిల్లరా. మరి అపవాది కుమారత్వం నుండి దైవ కుమారత్వం మార్చబడతాము. సాతాను రాజ్యం నుండి అనగా అంధకార సంబంధమైన రాజ్యం నుండి అధికారం నుండి వెలుగు సంబంధమైన పరిస్థితి
స్థితిలోకి మనము మార్చబడతాం మన పరిస్థితి. కాబట్టి పిల్లల సంఘంలో చేర్చబడిన వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటంటే, మనము చేర్చబడిన వాళ్ళ ఎక్కడి నుండి ఎక్కడికి చేర్చబడతారంటే అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడుదల పొంది తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మరి దేవుడు చేస్తారట. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నారు ఇక్కడ అంటే 18వ మాట మనము చూసుకున్నట్టయితే 18వ పాయింట్గా తమ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉందట. మన యొక్క జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 మనం చూసుకున్నట్టయితే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తు కూడా దేవుని యందు మన దాచబడి ఉందట. క్రైస్తవులమైన మనము సామాన్యమైనటువంటి వారం అనుకుంటూ ఉన్నారు, అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు నేడు సంఘాల్లో. కాదు పిల్లరా, ఎందుకంటే మన జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని చెప్పేసి వాక్యం సెలవుతుంది. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే పరలోకమందు క్రీస్తు కూడా మనల్ని కూర్చుండబెట్టానంట. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనము, క్రీస్తు యేసునందు మనము ఆయనతో కూడా లేపై పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇది 19వ పాయింట్. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లల. 20వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే, సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం పరిశీలించినట్టయితే అక్కడ ఇవ్వబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఈ ప్రకృతి సంబంధమైన మందిరాలుగా కట్టబడలేదు. కానీ మనము ఇప్పుడు చాలా మంది ప్రకృతి సంబంధమైన మందిరాలను కట్టుచు మరి తహతహలాడుతున్నారు. ఇవే మనకు శాశ్వతం అనుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నామా మనము లేదన్నది పరిశీలించుకుంటూ లేదు పిల్లరా. మనము ప్రయాసపడవలసిన అవసరము మనకుంది పిల్లరా. ప్రయాసపడవలసిన వరంగా ఉన్నాము. ఇంకా 21వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే, ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉన్నట్లు మనము ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా ఉండినట్లు ఏ వాక్యం వినాలి, మరి ఏ వాక్యం వింటే ఏ వాక్యం మన హృదయంలో ఉంటే మరి ఇలా మారతాము అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఏ వాక్యం మూలంగా మరి దేవునికి నివాస స్థలంగా మార్చబడతాం మనము అంటే, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనం తీసుకుంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన ముళ్ళై ఉండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా ఆగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి పిల్లరా, ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నమాట. ఏ వాక్యం వినాలి, ఏ వాక్యము వినడం వల్ల మన హృదయము భద్రపరచుకోగలుగుతాము అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా ఉండటం అంటే ఈ లోక సంబంధమైన మాటలు వినడం వల్ల, ఈ లోక సంబంధమైన ఆలోచనలు మన హృదయంలో ఉండకూడదు. నీ అనుభవ సాక్ష్యాలు చెప్పడం వల్ల మన ఆత్మ మూలంగా కట్టబడతామా ఏది కట్టడం వల్ల మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. లేకపోతే ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు ఏదో చెప్పడం వల్ల మనము దేవుని ఆత్మ మూలంగా ఆత్మలుగా దేవునికి నివాసస్థలంగా ఉంటామా ఏంటి పిల్లరా? మనం ఒక్కసారి సంఘమైన మనము ఏదో వ్యక్తుల గురించో దేని గురించో చెప్తే మనము కట్టబడతామంటే వాక్యము బైబిల్ చెప్పిన దాని వలన మనము సంఘంలో చెప్పడం వల్ల మనము సంఘానికి మేలు చేసిన వారు మేలు కలుగుతుంది. కాబట్టి పిల్లరా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధ యందు మనం నిల్చుండాలని మనం తెలుసుకోవాల్సిన
అవసరం ఉంది పిల్లరా. మనము ప్రకటించాల్సింది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. ఇంకా 22వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే 22వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు సుమి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించానంట. ఎఫెసీ 1:3 మనం చూసుకున్నట్టయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. దేవుడు మనకు ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడా, లేకుండా అందుకోసమా యేసుక్రీస్తును మరి ఈ లోకానికి పంపించి పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరం మందు మన పాపం నిమిత్తం శిలువ మరణం పొందించింది ఎందుకోసము? అసలు దేవుని యొక్క సంకల్పం ఏంది, దేవుని యొక్క ప్రణాళికలు ఏంది? ఒక్కసారి మనం ఆలోచిస్తే సంఘంలో చేర్చబడిన వారు ఎలాంటి ఆశీర్వాదాలు కలిగి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉంటారు అని చెప్పేసి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతుందని చెప్పేసి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు అని చెప్పేసి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయన యేసుక్రీస్తులో మనకి ఇచ్చాడని చెప్పేసి మనం తెలుసుకుంటలేమా? ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. మనం ఇంకా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారం అంట పిల్లరా. ఇక్కడ చూసుకున్నట్టయితే 23వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్టయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ఉన్న ప్రార్థించు వారికి అందరికీ శుభం చెప్పి వ్రాయినది అని చెప్పేసి అంటుండ్రు. ఏంటంటే ఇక్కడ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా 24వ వచనం, క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారు, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు ఎవరు అంటే క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారు అని చెప్పేసి పేతురు రాసిన మొదటి పత్రిక, మరి క్షేమైపోయే వస్తువుల ద్వారా కాదు విమోచింపబడిన వారు, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు ఎవరు అంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా విమోచింపబడిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 24వ పాయింట్ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారు కదా అని చెప్తున్నారు. మనం దేని నుండి విమోచింపబడినాము అంటే పాపము నుండి, అంటే శాపము నుండి, నాశనం నుండి, నిత్య నరకము నుండి విమోచింపబడి నిత్య జీవానికి పాత్రమైన మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. దేవుని స్వభావంలో మనము పాలు పొందుకుంటున్నాం, దైవ స్వభావంలో పాలు పొందుకుంటున్నామని తెలుసుకోవాలి. 26వ పాయింట్కి మనం చూసుకుంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పేసి అంటున్నాం. ఎలా విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు అని చెప్పేసి అంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 వచనంలో మనం చూసుకున్నట్టయితే, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి అని చెప్పేసి అంటున్నాడు. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పేసి అంటుండ్రు. ఇంకా జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వల్లే కనబడాలి అని చెప్తుండ్రు. ఏది జీవవాక్యము దేని జీవవాక్యం అంటారు అనేది మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము, అటు జనుల మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే నాకు కనబడుచున్నారు, అందువలనే నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలుగును అని చెప్తున్నారు. ఈ లోకమందు ఎలా కనబడుతున్నాము? జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుతున్నారు. ఈరోజు జీవవాక్యము చేత పట్టుకోకుండా ఏవేవో మరి చెప్తా ఉన్నాడు, సైడ్కి వెళ్ళిపోయి సైడ్ పుస్తకాలు చెప్తా ఉన్నారు. మరి వాటి గురించి వీటి చరిత్ర, వాటి చరిత్ర, వారి జీవిత చరిత్ర, వీరి జీవిత చరిత్ర చెప్పడం వంటివి. అలాంటి వాళ్ళు ఎలాంటి వాక్యాన్ని ఎలా ఉన్నారంటే జ్యోతుల వల్లే కాదు, ఆరిపోయిన దీపం వల్లే కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, వారి జీవితం ఫలించట్లేదు,
వాళ్ళ బోధ విన్నవాళ్ళు కూడా జీవితంలో కూడా ఫలించరు పిల్లరా. కాబట్టి ప్రాముఖ్యంగా అవసరమైనటువంటి ఏంటంటే పిల్లరా, అదేమిటంటే జీవవాక్యం చేత పట్టుకొని, జీవవాక్యము ఏది మీరు క్షయబీజం నుండి అక్షయబీజం నుండి శాశ్వతంగా జీవం గల దేవుని వాక్యం మూలంగా బ్రతికింపబడిన వారుగా ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన పిల్లరా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడుచున్నామా లేదా? ఆత్మ యొక్క నియమము బోధించుచున్నామా లేదా? ఏం బోధిస్తున్నాం? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నామా లేదా? వేయబడిన తప్ప మరొక పునాది వేనేరడు అంటుండు. వేనేరడు ఈ పునాది క్రీస్తు యేసును గురించి మనం ప్రకటించాలి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలం నుండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. మృతుల నుండి తిరిగి లేచిన దావీదు సంతానం ముందు మృతుల నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును నువ్వు ప్రకటిస్తున్నావా లేదా? ఏం ప్రకటిస్తున్నావు? యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను, మృతుల నుండి తిరిగి లేచడం బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడే. ఏం ప్రకటిస్తున్నావు? దేన్ని ప్రకటిస్తున్నావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము యేసుక్రీస్తును ఎవరని ప్రకటన చేయాలి? జీవవాక్యం చేత పట్టుకుని అంటే ఏ వాక్యము పట్టుకొని మనము జీవవాక్యం అంటున్నాము? ఏది జీవవాక్యం? యేసు దేవుని కుమారుడు అని చెప్పడం జీవవాక్యమా? యేసుక్రీస్తు దేవుని కుమారుడును నమ్మువారు తప్ప ఎవడు నిత్య జీవం గలవారు అని చెప్పేసి అంటున్నారు పిల్లరా. అనేది నిత్య జీవం. దేవుని కుమారుడు అనేది జీవవాక్యం. యేసే తండ్రి అనేది జీవవాక్యము కాదు. అది కాబట్టి ఇప్పుడున్న మనము లోకంలో జ్యోతుల వల్ల ఉండాలంటే మన చేతిలో ఏ వాక్యం ఉండాలంటే ఏ వాక్యాన్ని ప్రకటించాలి? ఏ వాక్యం ఉండాలి? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగింపబడి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు అని లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడని చెప్పేసి మరలా యేసుక్రీస్తు రాబోచున్నాడని వచ్చి తన కోసము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా జీవించిన వారిని తిరిగి తండ్రిని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తారని నమ్ముచున్నవా లేదా? ఇది కదా జీవవాక్యము. లోకమందు జ్యోతుల వల్ల వెలగడానికి అవసరమైన వాక్యము అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యుగంలోను తరంలోను మరుగు చేయబడిన వాక్యాన్ని ఇప్పుడు మన ద్వారా సంఘానికి తెలియజేశాడు అని చెప్పేసి అంటున్నాడు. ఇక చూసుకున్నట్టు 27వ పాయింట్ దేవుని వాక్యం. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 25-26 వచనంలో మనం చూసుకుంటే, దేవుని వాక్యం అనగా యుగంలోను తరంలోను మరుగు చేయబడిన ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని అని చెప్పేసి అంటుండు. ఇంకా 28వ పాయింట్ ఇంకా చూసుకున్నట్టయితే 28వ పాయింట్ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవరం అవునట్లు అని చెప్పేసి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనం, మీరు దేవుని సంపూర్ణత యందును పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ కొనుటకును తగిన శక్తి గలవారని ప్రార్థించుతున్నాను అని చెప్తుండ్రు. క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలపబడింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అది సంఘమునకు మా ద్వారా తెలియపరచబడుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎక్కడ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసుకున్నట్టయితే పిల్లరా 3:3 చూసుకున్నట్టయితే అక్కడ ఎట్లనగా క్రీస్తు మర్మం దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేమంగా వ్రాసి తిని అని చెప్తుండు. ఈ మర్మము అంటే పౌలుకు తెలియపరచబడిన మర్మం ఎవరికి తెలియపరచబడలేదంట. పూర్వకాలం మందు మనుషులకు తెలియపరచబడిన జ్ఞానము దేవుడు పౌలు ద్వారా సంఘమునకు తెలిపాడంట అని చెప్పేసి అంటూ ఉన్నాడు పిల్లరా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా పరలోకం ఉన్న ప్రధానులకు అధికారులకును ఇటు జ్ఞానాన్ని తెలియపరచారట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే ఎఫెసీ 3వ అధ్యాయము 8-10 వచనాలు మనం చూసుకున్నట్టయితే 8-10 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానంను ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపసక్యంగానే క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించడానికి సమస్తము సృష్టించిన దేవుని యందు
పూర్వకాలమందు మరుగైన ఈ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులతోనూ తెలుపుడు అయిన నాకు ఈ కృపను అనుగ్రహించను అని చెప్పేసి అంటూ ఉన్నారు పిల్లలు. ఈరోజు సంఘం కలిగి ఉన్నటువంటి జ్ఞానము ఎలాంటిదంటే పూర్వకాలంలో ఉన్న ఎవరికి కూడా బయలుపరచబడలేదు. యుగంలోను తరంలోనూ మరుగు చేపడిన జ్ఞానం పరలోకంలో ఉన్న ప్రధానులకును దూతలకు కూడా ఎవరు కూడా తెలియదు కూడా వచ్చి నేర్చుకోవాల్సింది సంఘం ద్వారా దేవుడు తన నానా విధములైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచాలని ఉద్దేశించాడు అని చెప్పేసి మనము పిల్లరా మనము ఎవరితో పరచబడాలని ఉద్దేశించాడు అభిష్టించాడు తండ్రి అయిన దేవుడు అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భూలోకంలో ఉన్నవి కానీ ఇక్కడ 31వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే భూలోకంలో ఉన్నవి కానీ పరలోకంలో ఉన్న వాటిని కానీ ఆయన తన ద్వారా సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమైనట. ఎవరి ద్వారా అంటే తన కుమారుని ద్వారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఆయన శిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకంలో ఉన్నవైనను పరలోకంలో ఉన్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమైన అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనము సమాధానపరచబడినటువంటి వారము ఎవరితోనంటే తండ్రితో సమాధానపరచబడిన వారము. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో సమాధానపరచబడిన వారం అంటే భూలోకంలో ఉన్న వారితోనూ మరి ఉన్నవైనను పరలోకం ఉన్నవైనను వాటన్నిటిని యేసు క్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధానపరచుకోవాలని అనుకున్నాడు. ఆ సమాధానపరచబడిన వారే ఈరోజు సంఘంలో చేర్చబడిన వాళ్ళు. ఇంకా మనం పరిశీలన చేసుకున్నట్లయితే 32వ పాయింట్ తన సన్నిధిన పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుకోవాలని ఆయన మాంసయుక్తమైన దేహంను మరణం వలన ఇప్పుడు మనల్ని సమాధానపరచను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను అని చెప్పేసి వాక్యం. ఇప్పుడు మనం ఎవరమంటే సమాధానపరచబడిన వారము. ఎలా సమాధానపరచబడిన వారము అంటే చెప్పబడుతుంది యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహంలో మరణం ద్వారా మనల్ని సమాధానపరచబడిన వారమైనము. సమాధానపరచబడిన మనము ఎక్కడ ఉండాలి అనుకుంటున్నామంటే తన సన్నిధిలో పరిశుద్ధులు ఎక్కడ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాడు అంటే తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకోవాలని చెప్పేసి నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఆ సంఘంలో మనము చేర్చబడుతున్నామని మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన వారము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మతో పాలువారై దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత అని చెప్తుండ్రు. దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన వారము అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇంకా 34వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే మరణంకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని, అలాగే ఆయనతో కూడా ఆయన నమ్ముచున్న వారికి కూడా వారిపైన ప్రభుత్వం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనం ముగించుకుందాం. ఇంకొన్ని మాటలని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాల్లో మనము చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణం ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము, ఆయన మీద ఇంకా ప్రభుత్వం లేదని. రోమీయులకు రాసిన పత్రిక అందులోని మనకు ఇంకా చూసుకున్నట్టయితే
6వ అధ్యాయము 10-11 వచనాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎలాగనగా ఆయన చనిపోట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని చెప్తున్నాను. మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి అని చెప్పేసి అంటున్నాను. సంఘంలో చేర్చబడిన మన యొక్క ఔన్నత్యం ఏమిటంటే, మనము కలిగిన మహిమ ఏంటంటే, మనము ఎలాంటి మహిమ కలిగి ఉన్నాము, దేనికోసము మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, మన అవసరాలు ఏంటి అంటే, మనం దేనికోసము దేవుని దగ్గరికి వస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. పౌలు ఏమంటున్నా అంటే, ఈ లోక సంబంధమైన వాటి గురించి ఇంకా ఈ శరీరంలో జీవించాలని ప్రార్థన చేస్తున్నారు. మరి దేనికోసము ప్రార్థిస్తున్నారు? మనం క్రీస్తు కూడా జీవిస్తున్నామా? దేనికోసం జీవిస్తున్నాం? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అంటున్నాడు పౌలు గారు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి వారు, సంఘంలో చేర్చబడిన వారు, ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు, అక్షయ బీజం నుండి సంఘంలో చేర్చబడిన వారు, ఆత్మ మూలంగా జన్మించిన వారు, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు ఏది లాభం కోరుకుంటున్నారు, ఎలాంటి లాభం కోరుకోవాలి, దేనికోసం వస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే 35 పాయింట్గా మరి దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19-21 వచనంలో చూసుకున్నట్టయితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తెరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలానగా సృష్టి నాశనముకు లోనైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాస్థ్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానికి లోబచ్చిన వాని మూలంగా వ్యర్థపరచబడేను అని చెప్పేసి అంటున్నారు. దేహం యొక్క విమోచన కొరకు ఇది మనం ఇంకా చూసుకున్నట్టయితే దేనికోసము మనము కనిపెట్టుచున్నాము అది అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే, దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్నారా? దేనికోసము? మరి దత్తపుత్రత్వము కొరకు, దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్నామా లేదా అనేది అవసరం ఉంది పిల్లలు. ఇక్కడ దేహం యొక్క విమోచన కొరకు మనము మూలుచున్నామా లేదా అనేది అవసరం ఉంది పిల్లలు. ఇక్కడ 23వ వచనంలో సృష్టి యావత్ 22వ వచనం క్షమించండి రోమిలకు రాసిన పత్రిక 8:22 వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే దేహం యొక్క విమోచన కొరకు మనము పిల్లల ఒక్కసారి దేనికోసమైనా ఒక బస్ వస్తుందంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, బస్ వెళ్ళినాక కూడా వెయిట్ చేయము. అలాగే పిల్లల మనము దేనికోసము మనము విమోచించాలి, దేనికోసము వెయిట్ చేయాలి? దత్తపుత్రత్వము కొరకు, అనగా దేహం యొక్క విమోచన కొరకు. దత్తపుత్రత్వం అంటే దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్నామా లేదా? అంటే దీంట్లోనే మనం జీవించిన దినాలు కూడా దీంట్లోనే ఉండాలనుకుంటున్నారా? క్షేమైపోయే దాంట్లోనే ఉండాలనుకుంటున్నామా? దేనికోసం మనము మూచున్నాము? దత్తపుత్రత్వం కొరకు అంటే దేహం యొక్క విమోచన కొరకు, అంటే అక్షయమైన దాన్ని దీని మీద ధరించుకోవాలని చెప్పేసి మనము అనుకుంటున్నాము లేదా? అంటే మనము అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము ఎలా ఉంటాము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిల్లరా, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము, దీనిపైన ధరించ అపేక్షిస్తున్నామా లేదా అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఇంకా చూసుకున్నట్టయితే 36వ పాయింట్గా మనము చూసుకున్నట్టయితే, ఆయన మన దీన శరీరము మహిమగల శరీరంగా సమరూపంగా చేస్తున్నట్ట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21, అక్కడ ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముకు సమరూపంగా దానిగా మరి మార్చును అని చెప్పేస్తున్నాడు. ఈ ప్రకృతి సంబంధమైన అనగా రక్త మాంసము గల శరీరమును మనము
అక్షయమైనవి అనగా మహిమగల లోకానికి వెళ్ళలేవు. కాబట్టి ఈ దీన శరీరం తన మహిమగల శరీరానికి సమరూపంగా మారుస్తారట. 37వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, అమర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకోవాల్సి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవుని యొక్క ఔన్నత్యం ఏంటి, క్రైస్తవుడు పొందుకునే మహిమ ఏంటి, ఇవన్నీ కూడా నేడు ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న వారు చెప్పుకుంటున్న వారు మరి సంఘాల్లో ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తునందు మృతులైనటువంటి వారు అక్షయులుగా లేపబడతారు. కాబట్టి పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నా కదా, నీవు కలిగి ఉన్న మహిమ ఏంటి ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవుడుగా పిలువబడుతున్న నీవు కలిగి ఉన్న మహిమ ఏంటి, ఎలాంటి మహిమను నువ్వు కలిగి ఉన్నావు, నీ యొక్క ఔన్నత్యం ఏంటి, నీ యొక్క గొప్పతనం ఏంటి, నువ్వు కలిగి ఉన్న స్వార్థ యొక్క విశిష్టత ఏంది, నువ్వు ఏ వాక్యం ద్వారా జన్మింపబడుతున్నావు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కలిగి ఉన్న మహిమ గుర్తించలేకపోతే మనము ఎందుకోసము సంఘానికి వస్తున్నాం అనేది కూడా మనకు తెలియకుండా మరి ఎటువైపు వెళ్తున్నాము ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. మనం ఎవరినో తప్పు పట్టాలను, ఎవరిని ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక డినామినేషన్ కానీ మనం ఉద్దేశించి మాట్లాడలేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది, నీ యొక్క ఔన్నత్యం ఏంది, నీ గొప్పతనం ఏంది అనే విషయాన్ని నేడు మరి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం వల్ల ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది పిల్లరా. కాబట్టి తెలుసుకున్న నీవు కూడా ఎక్కడైనా మారి నీ ఔన్నత్యం, నీ గొప్పతనాన్ని లోకమంది జ్యోతుల వల్లే వెలిగింపబడిన వాక్యాన్ని వింటున్నవా లేదా అనేది తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం కదా. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నీ ప్రేమే